హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు అయితే వనస్థలిపురంలోని ఫిష్ అండ్ ఫ్లెష్ మార్ట్ అయితే వచ్చేసా. ఇది తెలంగాణలోనే బిగ్గెస్ట్ నాన్ వెజ్ మార్ట్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకు నాన్ వెజ్ లో మటన్, చికెన్, ఫిష్, సీ ఫుడ్ అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఫ్రెష్ అన్నమాట. లవ్ ఫిష్ కొనాలంటే ఇక్కడికే రావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే బయట మనకు మొత్తం ఫిష్ కటింగ్ నడుస్తా ఉంది. లోపల చూసుకుంటే ఏంటంటే మనకు ఫిష్ అండ్ చికెన్, సీ ఫుడ్ కి సంబంధించి లోపల ఉందన్నమాట. వీటన్నిటికి సంబంధించి మొత్తం ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, రండి. సో ఈరోజు సండే కావడంతో అయితే చాలా మంది అయితే కస్టమర్ అయితే వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనతో ఇప్పుడు ఈ మార్ట్ కి సంబంధించి ఓనర్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఎలా ఉంది మన మార్ట్ ప్రెసెంట్? పెట్టి ఇప్పుడు ప్రజెంట్ 1 year అవ్వస్తుంది. 1 year నుంచి ఎవ్రీ వీకెండ్ కి మనకి గ్రోత్ పెరుగుతా ఉంది. కస్టమర్ అవుట్ లో కానీ రెస్పాన్స్ బాగుంది. ఓకే. సో ఒక్కసారి మన మార్ట్ లో ఉన్న ఫిష్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న? ప్రైజెస్ కూడా ఒకసారి. ఈ సెక్షన్ అంతా లైవ్ ఫిషెస్ ఉంటది. ఓకే. ఇది వచ్చి కొరమీను. కొరమీను మనకి అంతా ఆంధ్ర నుంచే వస్తుంది కొరమీను కూడా. ఓకే. ప్రైస్ ఎంత ఉందన్న? మార్కెట్ లో 650-700 నుంచి అట్లా ఉంది. మనం 550 అట్లా ఇస్తాం. 550కి. మళ్ళీ ఇది అంతా క్లీన్ చేయడానికి సపరేట్ మన చార్జ్ చేస్తారన్నా? మన వాటిలో క్లీనింగ్ సపరేట్ చార్జెస్ ఉండదు. మనకి రామ్నగర్ మార్కెట్ పోయినా ఇక్కడ రైతు బజార్ సపరేట్ చార్జెస్ ఉంటది. మాది ప్రైస్ ఇంక్లూడింగ్ ఉంటుంది. కటింగ్ చార్జెస్ ఇంక్లూడింగ్ ఉంటుంది. ఓకే ఓకే. కటింగ్ చార్జ్ తోటి కదా ఈ ప్రైస్. ఓకే అన్న. సో మనం బయటికి వెళ్తే ఏంటంటే మన కటింగ్ చార్జ్ 40 నుంచి 60 వరకు చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ తక్కువ అండ్ మనకు కటింగ్ చార్జెస్ అయితే ఏమి ఉండవని చెప్పేసి అన్నారన్న. అండ్ ఇదన్నా ఇదంతా లైవ్ సెక్షన్ అన్నమాట. ఓకే. సో ఇందులో వచ్చి మనకి జల్లా రూప్చంద్ ఉంటది. రూప్చంద్ అంటే మన సిల్వర్ చైనీస్ పాంప్లెట్ అంటారు. అట్లాగే ఈ జల్లా అనేది అపోలో ఫిష్ కి ఎక్కువ వాడుతుంటారు. మన ఫిష్ మండీలో వాటిలో పెద్ద మనకు ప్లేట్ వస్తుంది కదా, అపోలో ఫిష్ గా వాడే ఫిష్ మన దగ్గర లైవ్ దొరుకుతుంది. మన ఈ ఏరియాలో ఈ రూప్చంద్ జల్ అనేది ఎవరి దగ్గర లైవ్ ఉండదు. అవును, రూప్చంద్ ఎక్కడ ఉండదు అన్న. మనం ఏ మార్కెట్ కి వెళ్ళినా నాకు లైవ్ అనేది అవైలబుల్ లో ఉండదు. మన దగ్గర మాత్రం లైవ్ రూప్చంద్ జల్లా మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఇన్ జనరల్ గా అందరి దగ్గర రవ్వు బొచ్చా ఉంటది కొరమీను. మన దగ్గర 5-6 ఐటమ్స్ లైవ్ ఉంటాయి. ఓకే. ప్రైస్ ఎంత ఉందన్న వీటిది? రూప్చంద్ అయితే మనం లైవ్ పర్ కేజీ 250 తీస్తున్నాం, ఇంక్లూడింగ్ కటింగ్ చార్జెస్. అలాగే జల్ అయితే 230 లైవ్. 230. ఓకే. సో మనకు రూప్చంద్ బయట ఎక్కడ కూడా లైవ్ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. మనం రామ్నగర్ మార్కెట్ కూడా వెళ్ళినాం, అక్కడ లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ మనకు లైవ్ అనేది అవైలబుల్ ఉండదు, ఇక్కడే ఉందన్నమాట. సో ఇది వచ్చేసన్నా ఇది వచ్చేసరికి మనకి రవ్వు, ఇది రోహు అంటారు. రవ్వు, రోహు, శీలావతి, డిఫరెంట్ నేమ్స్ లో పిలుస్తారు ఏరియాని బట్టి. ఇది రవ్వు ఫిష్ అనమాట. మనకి పర్ కేజీ 240 అట్లా చార్జ్ చేస్తుంది. 240. ఓకే. 240. ఇది మొత్తం రవ్వకు సంబంధించి. సో ఇక్కడ వీకెండ్ కి అందరూ ఫ్యామిలీస్ తో వస్తారు. వాళ్ళు సెల్ఫ్ గా క్యాచ్ చేసుకుని, వాళ్ళు కావాల్సిన ఫిష్ క్యాచ్ చేసుకుని వెయిట్ వేసుకొని తీసుకెళ్తారు. మేమే తీసుకోవచ్చు, మాకు నచ్చింది. మీకు నచ్చింది మీరు తీసుకొచ్చి మీకు ఇచ్చేసి క్యాచ్ అయినట్టు ఇక్కడే ఉంటది. మీకు నచ్చింది మీరు తీసుకొని వెయిట్ వేసుకోవచ్చు. సో దీని ప్రైస్ 240 ఉంది. 240. ఓకే ఓకే. సో మనకు బొచ్చ కూడా అవైలబుల్ లో ఉంటది. బట్ ఈరోజు సండే కాబట్టి ఖతం అయిపోయింది, మొత్తం నిండిపోయి ఉండే మేము వచ్చినప్పుడు. బట్ చూసారు కదా ఫ్లోటింగ్ కూడా ఎట్లుందో. మొత్తం మనకు మంచి క్వాలిటీ ఫిష్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వస్తానే ఉన్నారు. అండ్ సీ ఫుడ్ లో చూసుకుంటే అన్న, ఈ సీ ఫుడ్ లో వచ్చేసరికి మన ఇది సీ క్రాబ్స్ ఇవి. ఓకే. ఇందులో 3 డాట్, బ్లూ క్రాబ్, 2 రకాలు వస్తాయి మనకి. ఓకే. సో 3 డాట్ వచ్చి మనం 550 పర్ కేజీ అట్లా అమ్ముతున్నాం. బ్లూ క్రాబ్ అయితే అరౌండ్ 750 పర్ కేజీ. ఓకే. అవి వచ్చి సీ ఫ్రాన్స్ అనమాట. అంటే రెడ్ స్ట్రీమ్ అంటారు దీన్ని. సో సీ ఫ్రాన్స్ సీ మెటీరియల్. ఇదేమో మనకి గోదావరి చాకు రొయ్యలు అంటారు, గోదావరి. ఇది 400 పర్ కిలో వేస్తున్నాం. ఇదేమో వనాలి ఫ్రాన్స్, మన చెరువు రొయ్యలు. ఇది 400 పర్ కిలో ఇస్తున్నాం. సో ఇది వచ్చేసరికి లివర్ సీ ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్ అంటారు. టైగర్ ఫ్రాన్స్ ఇది 1000 రూపీస్ పర్ కిలో అట్లా మనం చేస్తున్నాం. ఇది కూడా గోదావరి చాకు రొయ్యలు. ఓకే. సో మన దగ్గర ఫ్రాన్స్ గానీ క్రాబ్స్ గానీ ఒక 3-4 వెరైటీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. మనకి మెటీరియల్ మొత్తం ఎక్కడ నుంచి వస్తారు అంటే మనకి ఆంధ్రాలో డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. అలాగే మన డైరెక్ట్ గా ఫార్మర్ నుంచి కూడా కొంటాం అనమాట. ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నెల్లూరు దగ్గర జువల్దిన హార్బర్ దగ్గర నుంచి మచిలీపట్నం హార్బర్ గానీ, కాకినాడ హార్బర్ గానీ, వైజాగ్ హార్బర్ నుంచి మనకి ఎక్కువ
మనం ఎంత క్వాంటిటీ వరకు ఇవ్వగలుగుతారన్న? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది మాకు, సో అట్లా కూడా ఉంటుందా? ఫంక్షన్ ఆర్డర్స్ కి మనకి 1 or 2 days ముందు చెప్తే మనం ఎంత క్వాంటిటీ అయినా సప్లై చేయగలం. ఓకే, ఒక ముందు చెప్పాలి, ఒక 2-3 days. సండే అయితే మన దగ్గర క్వాంటిటీ ఎప్పుడు రెడీగా ఉంటది. అలాగే బుధవారం కూడా మంచి మార్కెట్ మన దగ్గర జనాలు ఎక్కువ వస్తారు. ఓకే, ఈ 2 రోజుల్లో మనకి ప్రీ ఆర్డర్ లేకపోయినా వీల్ సర్వ్ అనమాట. ఓకే, మిగతా రోజుల్లో మాత్రం మనకి ప్రీ ఆర్డర్ ఉండాలి. 1 or 2 days ముందు చెప్తే ఫంక్షన్ ఆర్డర్ కూడా మనం సప్లై చేస్తాం. మెయిన్ గా ఫంక్షన్ ఆర్డర్స్ కి చికెన్ గానీ, బోన్లెస్ ఫిష్ గానీ, మటన్ గానీ, ఫంక్షన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ మనం ఒక్క మాటలో కొనుక్కోవచ్చు. జనరల్ గా మటన్ ఒక చోట, చికెన్ ఒక చోట, ఫిష్ ఒక చోట. ఇంతవరకు మనం ఎక్కడ కూడా చూడలేదు. నేను ఫస్ట్ బ్రాంచ్ అనమాట నేను చూసింది కూడా. సో మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్ట్ అనుకుంటా ఇది. తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్ట్. 3000 SFT లో మనం పెట్టున్నాము. తెలంగాణ మొత్తం ఎంత SFT లో ఎంత బిగ్ మార్ట్ ఏది లేదు. ఓకే, సో ఇదంతా మన లైవ్ ఫిషెస్, సముద్రం చేపల స్టాల్ ఇది. ఇది వచ్చి ఎల్లో ఫిన్ టోనా. సో ఇది జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తుంటారు. హై ప్రోటీన్ ప్లస్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫిష్ ఇది. జిమ్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళందరూ, అంటే ప్రోటీన్ ఎక్కువ కావాలన్న వాళ్ళందరూ ఈ ఫిష్ ఎక్కువ తీసుకెళ్తారు మన దగ్గర. ఇది మన దగ్గర ఫంక్షన్ ఆర్డర్స్ కూడా ఇది టోనా బోన్లెస్ మనం సర్వ్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ క్వాంటిటీ 40 kg, 50 kg, ఫ్రై ఫిష్, స్టార్టర్ ఫిష్, అట్లా ఎలా కావాలంటే అలా మనం ఈ టోనా కూడా బోన్లెస్ కూడా వస్తుంది. బోన్లెస్ అయితే మనం 700 చార్జ్ చేస్తున్నాం. ఇంత ఫిష్ వెయిట్ వేసుకుంటే 500 kg వస్తుంది. సో అవి వచ్చి వైట్ స్నాపర్ అంటారు. ఇది వైట్ గొరక, పండుగప్ప, అది మనకి ట్రావెలర్ అంటారు దాన్ని. సో ఇదేమో సాల్మన్ ఫిష్, ఇది రెడ్ స్నాపర్, అది గ్రోపర్, ఇదేమో ఎల్లో ట్రావెలర్. ఇట్లా మన దగ్గర సీ ఫుడ్స్ అన్ని మాక్సిమం అవైలబుల్ ఉంటది. వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటికి చూసుకుంటే మనం ప్రైస్ ఎంత వరకు పెట్టవచ్చు? అన్ని ప్రైజులు కూడా మనకి మీ కంపేర్ టు రామ్నగర్ తో పోలిస్తే కూడా మన దగ్గర తక్కువ ఉంటది. ఓకే, రామ్నగర్ కన్నా తక్కువ ఉంటుంది. ప్లస్ రామ్నగర్ కన్నా ఫ్రెష్ ఉంటుంది. ఇప్పుడు ఒక సీ ఫుడ్ మనకి రామ్నగర్ మార్కెట్ పోవాలంటే 2-3 వెండర్ దాటి అక్కడ పోతుంది. సో మన దగ్గర డైరెక్ట్ గా సీ నుంచి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం అక్కడ తీసుకున్నా కానీ సపరేట్ చార్జ్, మళ్ళీ కటింగ్ కోసం సపరేట్ గా ఇవ్వాలి. సపరేట్ చార్జ్ ఉంటుంది. 60 రూపీస్ తీసుకుంటారు అక్కడ. ఓకే, ఒకసారి కటింగ్ సెక్షన్ కూడా చూద్దామా అన్న? ఒకసారి మన కటింగ్ సెక్షన్. సో ఇదంతా వచ్చేసి మనకి కటింగ్ సెక్షన్ అనమాట. ఇది వచ్చి ఫిష్ కటింగ్ ఏరియా. సో మొత్తం ఎంత మంది ఉంటారండి మన దగ్గర ఎంప్లాయీస్ వచ్చేసరికి రెగ్యులర్ డేస్ లో 5-6 మెంబర్స్ ఉంటారు. సండే వచ్చేసరికి మనం 10-11 మెంబర్స్ వరకు మనం ఆ రోజు ఫుల్ చేస్తాము. ఇదంతా ఫిష్ కటింగ్ ఏరియా. ఫిష్ ప్రాన్స్ అంతా ఇక్కడ కటింగ్ చేస్తాం. ఇటు పక్క వచ్చేసరికి మనకి చికెన్, చికెన్ లో మనకు మొత్తం కాల్చి అది కూడా అమ్ముతారా అన్న ఇక్కడ? బాయిలర్ చికెన్ గానీ, కంట్రీ చికెన్ గానీ, డక్స్ అయినా, కోయిల్స్ అయినా, ఇవన్నీ మనకి కాల్చి ఇచ్చింది ఉంటుంది, స్కిన్లెస్ ఉంటుంది. కస్టమర్ ఫెసిలిటీని బట్టి ఏది కావాలంటే తీసుకోవాలి. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదన్నా, అప్పుడు మనకి నాటుకోళ్ళు అవైలబుల్? నాటుకోళ్ళు సప్లై ఉంటుంది మన దగ్గర. మన దగ్గర రిటైల్ సప్లై ఉంటుంది. డైరెక్ట్ గా ఇప్పుడు బోనాలకు గానీ, ఇలా పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కోళ్ళు తీసుకెళ్తారు. స్లిప్ ఇస్తాం వాళ్ళకి, కోళ్ళు కొట్టి తీసుకెళ్తారు, మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ కొట్టించుకొని ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం. సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. అయితే వనస్థలిపురం అయితే ఒక మంచి ప్లేస్ మనకి ఇది. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు చూస్తున్నాం మా ఛానల్. థ్యాంక్ యూ.